వచ్చినాయి. కాకినాడలో కూడా పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు జరిగినాయి. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అదే అనుమానానికి తావిస్తున్నది. ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి సమగ్ర విచారణ వేగవంతం చేసి దోషులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మమే పోరాడుతున్నారు. ఈ రెచ్చగొట్టే ధోరణి ఏమైనా కనిపిస్తుంది? అధికారికంగా పదవులో ఉన్నవారు వారికి నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, కానీ వారి ధర్మాన్ని ప్రజలందరి ధర్మంగా చెప్పడం అనేది రాజ్యాంగం ప్రకారం సరైనది కాదు. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఆయన భారత పౌరుడిగా రాజ్యాంగం పట్ల ప్రమాణం చేసిన వ్యక్తిగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విషయాల్ని సమాజం దృష్టికి తీసుకురాకూడదని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ ఎత్తున అయితే ఈ యొక్క కాకినాడలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా పాల్గొన్నవి. భారీ ఎత్తున ఉవ్వెత్తిన జనం ఇక్కడ రోడ్డుపై చేరి ఇక్కడ శాంతియుత ర్యాలీ అయితే చేస్తున్నారు. కాకినాడకు సంబంధించినటువంటి చూడొచ్చు ఈ యొక్క శాంతియుత ర్యాలీలో. అలాగే యువత అలాగే క్రైస్తవ సంఘాలు భారీ ఎత్తున అయితే ఇక్కడ పాల్గొని ఈ యొక్క కాకినాడ సంబంధించినటువంటి సిటీ కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ప్రవీణ్ ప్రగడాల ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ మొత్తం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఒక మనిషిని మనిషిగా చూడమన్నందుకు ఈ రోజు పగడాల ప్రవీణ్ గారిని కోరుతున్నాం. ఈ రోజు క్రైస్తవులు ఈ విషయంలో ఒంటరి కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఒక మతంలోంచి ఎవరో కొద్ది మంది మాత్రమే ఈ మత విచ్ఛిన్నము మత విభేదాన్ని సృష్టించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. వాళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి మత ఘర్షణ సృష్టిస్తూ ఉన్నారు. మిగతా భారతీయులందరూ కూడా అన్ని మతాల వాళ్ళు సమైక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఈ విషయంలో క్రైస్తవులు ఒంటరి కాదు, మేము అందరం వాడుతున్నాం. సనాతన ధర్మమే పోరాడుతూ ఉంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలంటారు? సనాతన ధర్మము అని కోరే వాళ్ళు ఇక్కడ ఎవరో కనపట్టలేదు, బయట ప్రకటనలు ఇస్తున్నారు. మీరు ధర్మం కోరేవాళ్ళు, సనాతన ధర్మం కోరే వాళ్ళు ఎక్కడికి వచ్చి పాస్టర్ గారి బుద్ధికి ధర్మబద్ధంగా మీరు కూడా ఒక ప్రకటన చేయాలి కదా. మనోజ్, వాళ్ళు ఎవరో కోరట్లా. వాళ్ళు కోరేది సనాతన ధర్మం కాదు, ప్రజల మధ్య చీలిక. ఆ చీలికకి అందమైన పేరు సనాతన ధర్మం. చూస్తున్నాం ఇక్కడైతే క్రైస్తవ సంఘాలన్నీ కూడా పాల్గొన్నారు. అలాంటి పాస్టర్లు కూడా సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఆయన అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాస్టర్ జ్యోతి కుమార్ గారు, సార్ చెప్పండి, ఈ సంఘటన ఎలా చూడాలంటారు? అసలు ఈ రోజు ఈ కాకినాడలో ఏ కార్యక్రమం మీరు తలపెట్టారు? శ్రీ పగడాల ప్రవీణ్ గారు మరి చనిపోయినారు అనేటువంటి విషయమై మరి మేము చూసినప్పుడు అది హత్యగా మాకు కనబడింది. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వ వారు మాకు సమగ్రమైనటువంటి విచారణ చేసి త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నాం. అది మా డిమాండ్. మరి ఇలాంటి దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద. ఇప్పుడు క్రైస్తవుడు ఒంటరిగా వెళ్ళాలి అంటే ఏం జరుగుతుందా అనేటువంటి అనుమానంతో వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళినటువంటి సేవకుడు, దేవుని సేవకుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వారికి నమ్మకం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక మరి దయచేసి ప్రభుత్వ వారు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మేము ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాళ్ళం, ఈ దేశ సౌభాగ్యం కొరకు పనిచేసేవాళ్ళం. మేము నెమ్మదిగా శాంతిగా ఉండేవాళ్ళం, కానీ ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు రక్షణ కల్పించండి, మాకు సహకారం అందించండి. మేము సభలు పెట్టుకోవడానికి, స్వార్థ చెప్పుకోవడానికి, దేవుని మాటలు చెప్పుకోవడానికి మాకు స్వేచ్ఛ కల్పించమని ప్రభుత్వం మరి ఆర్టికల్లో ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ మాకు దయచేయమని కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న, అది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. మరి దేని వల్ల మొన్న 29వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తామన్నారు. మరి ఎందువల్ల దాన్ని ఇవ్వకుండా ఆపుతున్నారో మాకు అర్థం అవుతుంది. దయచేసి అన్ని రుజువులతో దాన్ని బయట పెట్టమని మేము కోరుతున్నాం. చెప్పండి, ఏంటి జరిగిన ఘటనపై ఎలా ఉంది, అసలు ఏమనిపిస్తుంది? జరిగిన ఘటన చూస్తే ఏమనిపిస్తుంది?
తప్పకుండా ఇది అనుమానాస్పదమైన మృతిగానే ఉందండి. అనుమానాస్పదమైన మృతి మాత్రమే కాదు, ఇది కేవలం ప్రీ ప్లాన్ మర్డర్ గానే ఇది చూసినప్పుడు అందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయాలు. కానీ మరి ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో దీనిని స్పందించి సరైన సమగ్ర న్యాయం కావాలని మీరు అందరూ కూడా కోరుకున్నారు. ఈ రోజు ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలే నేరస్తుల్ని పట్టుకుని వాళ్ళని గురించి మొత్తం ప్రపంచానికి తెలియాలి. క్రైస్తవ సమాజం ఏ రీతిగా ఐక్యతగా ఉండి ఎవరికైనా ఒకరికి కష్టం వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎలాగా స్పందిస్తారనేది తెలియజేయాలనేటువంటిది మా ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రవీణ్ పగడాల గారికి మా ఉద్దేశం అదే. ఆయన బైక్ మీద వస్తున్నారు, బైక్ హెడ్ లైట్ లేదు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. బైక్ మీద ఉన్నది ఆయన కాదా మీరు అనుకుని భావిస్తారు? చూస్తున్నట్టు ఆయన కాదన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రారంభించబడినప్పుడు ఆయన హైట్, ఆయనకున్న పరిస్థితి అవన్నీ నెక్స్ట్ పర్సనాలిటీ సీసీ ఫుటేజ్ లో ఉన్న పర్సనాలిటీ చూస్తున్నట్టే అది ఖచ్చితంగా ఆయన కాదన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆయన చాలా జ్ఞానవంతుడు. హెడ్ లైట్ పోయినప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనబడట్లేదు. అంత అజ్ఞాని కాదు ఆయన. ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్. ఇది భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్లు అలాగే ఈ యొక్క సంఘాలు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే ఇక్కడ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనకైతే మద్దతుగా నిలుస్తూ యువాన్ జస్టిస్ అంటూ ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. శాంతియుత ర్యాలీకి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకినాడ నలుమూల నుంచి కూడా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు కూడా భారీ ఎత్తున ఇక్కడ పాల్గొని ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పాలి రోహిత్. ఈ రోజు ఇన్ని వేల మంది కాదు, ఇన్ని లక్షల మంది అదే సత్య సువార్త పేరుగా పట్టుకోమనండి, చెప్పమనండి మళ్ళీ కావాలంటే ఏదో న్యూస్ లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు బయటకు రావడం కాదు, కానీ ప్రభు నామాన్ని ఎక్కడ జయాన్ని పొందుతుందో, ప్రభు నామాన్ని ఎవరైతే అవమానపడుతున్నారో వాళ్ళ మీద దాడి చేయడం గొప్పతనం కాదు, మన బలాన్ని చూపించడం గొప్పతనం కాదు, కానీ మన ప్రేమను, మన జాలిని, మన దయని చూపిస్తే క్రీస్తు మనలో కనబడతాడు. హల్లెలూయా. మీ హృదయాలలో, మీ మనసులో క్రీస్తును నింపుకోండి. మీ జీవితాలు కాదు కానీ మిమ్మల్ని చూసి కొన్ని వేల మంది అన్యులు మారబోతున్నారు. హల్లెలూయా. బీ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా మీరు ఉండండి, క్రీస్తులా నడుచుకోండి. మీ జీవితాలు అద్భుతమైన రీతిలో మారబోతున్నాయి. ఇదే యూనిటీ, ఇదే యూనిటీ రాబోయే ప్రతి మీటింగ్ లో, ప్రతి గుడ్ ఫ్రైడే, రాబోయే రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ లో ఇంతకంటే ఎక్కువ మంది క్రీస్తు కోసం పరిగెట్టాలి. ఈ రోజు ఒక దైవజనుడు మరణిస్తే పరిగెడుతున్నాం కదా, మన క్రీస్తు తిరిగి లేస్తున్నాడనే సత్యాన్ని ప్రకటించడానికి ఇంకెంతమంది పరిగెడతారు? We have to run for Jesus. Hallelujah. Hallelujah. గుడ్ ఫ్రైడే తర్వాత రోజు 6:30 గంటలకి పానుగుడి జంక్షన్ నుండి మనం క్రీస్తు కోసం కలిసి పరిగెడదాం. ఈ పట్టణానికి కాదు కానీ ఈ దేశానికి, క్రైస్తవులకి యూనిటీని, క్రీస్తు ప్రేమని చూపిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించను. ఎవరితోనూ మాట్లాడించమని, ఇంకా వాళ్ళది కాకుండా. సరే అండి. సత్యనారాయణ వైన్ షాప్ వీడియో ఎలా వచ్చిందండి? సోషల్ మీడియాలో బయట వీడియో తెచ్చారు కదా, అదే దాని మీద ఏదైనా క్రియేట్ చేస్తారు కదా. పోలీసులతో దొరకదు, మీకేనా దొరికిందండి? అన్న చెప్పండి. కాకినాడ కలెక్టరేట్ దగ్గరకు వేలాది మంది క్రైస్తవులు చేరుకొని శాంతియుత ర్యాలీ తీస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్
మరణం ఉందో ఆ మరణం వెనుక వాస్తవాలు బయట పెట్టండి అని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. మీరు 3-4 బాక్స్లో చూస్తున్నది పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మద్యం షాప్లో మద్యం కొంటున్న వీడియో అది. కానీ అది పాస్టర్ ప్రవీణ్ కాదు అని క్రైస్తవులు అంటున్నారు. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. అక్కడ వేలాది మంది క్రైస్తవులు శాంతియుత ఆందోళన చేస్తున్నారు. ప్రకాష్, ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు కదా, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కలెక్టర్ని కలవబోతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? అంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంబంధించిన యావత్ లోకం కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడైతే ఆందోళనలు అయితే మిండెడుతున్నాయి. ఇక్కడ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఏదైతే కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి కొండైపాలెం గేటు మీదుగా కాకినాడ కలెక్టరేట్ చేసుకుని కాకినాడ కలెక్టరేట్ వద్ద తన నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఆయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే నివాళులు అర్పిస్తున్నారు, ఆయన ఆత్మశాంతి కోరుతున్నారు. మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, జరిగినటువంటి ఘటన మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అసలు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? దైవజనులకి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. దీనిని మేము హత్యగానే భావిస్తున్నాం, యాక్సిడెంట్ గా భావించట్లేదండి. మేము కల్వరి టెంపుల్ తరపున, డాక్టర్ సతీష్ కుమార్ గారు దైవజనుల తరపున మేము అందరము స్త్రీలుగా మేము ఇది ఖండిస్తున్నామండి. జస్సిగా సిస్టర్ తరపున మేమందరం కూడా నిలబడాలని, ఈ భాగ్యాన్ని మాకు